హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ రోజు తీసిన వ్లాగ్. ఇంకా మాకు శాంటా తాత టెడ్డీకి హ్యాపీకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా, సో దానికోసం పొద్దునే లేచి వెతకడానికి వెళ్ళారు. ఏం పెట్టాడు ఈసారి శాంటా అన్నట్టుగా. ఎందుకు వస్తాయిరా? నిన్న మనం ఆడుకున్నాం కదా అవే గిఫ్ట్స్. క్రిస్మస్ అది ఇస్తాను నీకు. ఇంకా ఇటు సైడ్ చూడండి, లేకపోతే టెడ్డా అరుంధతి ఆంటీ వాళ్ళ దగ్గర ట్రీ ఉంది కదా, అప్పుడు ఇటు సైడ్ ఓపెన్ చేయ డోర్. ఇటు సైడ్ రా. మిల్క్ ప్యాకెట్స్ వచ్చుంటాయి, తీరా. లోపల పెట్టి కిచెన్లో దాన్ని దాచిపెట్టారు. లేదా తెలిసినట్టే పెడతారు క్రిస్మస్ తాత పెడితే. వాడు లెటర్ చదివారా పాపం, ఎంత మంచిగా రాసిందో. అయినా శాంటా ఇయ్యలేదు పాపం వాడు గిఫ్ట్లు. పాపం రెడ్డి హ్యాపీ వాళ్ళు ఫుల్ అప్సెట్ అయిపోయారు. ఏమంటే శాంటా క్లాస్ మామూలుగా పెడతా ఉంటారు గిఫ్ట్స్, సో ఈసారి గిఫ్ట్స్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో నాకు తెలీదు. ఎక్కడో ఒకసారి పెట్టుంటారేమో అనేసి నేను అనుకున్నాను, కానీ లేవు. ఇంకా ఎప్పుడు ఏ ఫెస్టివల్ అయితే ఆ సాంగ్స్ పెట్టుకుంటా ఉంటాను నేను. అలాగే ఇంకా ఆ రోజు క్రిస్మస్ అనేసి క్రిస్మస్ డే రోజు జీసస్ క్రైస్ట్వి సాంగ్స్ పెట్టుకున్నాము. రెడ్డి హ్యాపీ వాళ్ళు ఏమంటే వాళ్ళు సాడ్గా ఉన్నా యూనో ఆడదాం రండి అని అడుగుతారు. లేదు హ్యాపీగా ఉన్నా కానీ యూనో ఆడాలి అంటారు. ఏమంటే ఆ రోజు లీడర్ అవ్వాలన్నమాట. వాళ్ళు ఇంకా ఆ రోజు లీడర్ అయ్యారంటే ఇంకా వాళ్ళ మాటే వినాలి. ఇంకా ఆ రోజు హాలిడే కదా. అది కాక ఇంకా మొన్న మాల్కి వెళ్ళాం కదా, అప్పుడు వీళ్ళు డోనట్స్ కొనుక్కున్నారు. అదే మా యాపీ పెట్టింది కదా క్రిస్మస్ తాత కోసము, శాంటా తాత కోసము వస్తే డోనట్స్ పక్కనే ట్రీ పక్కనే ఉన్నాయి, తినేసి వెళ్ళు అనేసి. సో అవే అనమాట ఇవి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వీళ్ళకి ఇదే. డోనట్స్ పెట్టుకున్నారు, అది వేడి చేసుకున్నారు, అంతే తింటున్నారు కూర్చొని. ఇంతకు ముందంతా ఇలా కొనుక్కునే వాళ్ళము డోనట్స్ ఇట్లా మాల్కి వెళ్ళినప్పుడు ఇట్లా. కాకపోతే అవి చల్లగా ఉన్నా ఇంటికి తీసుకొచ్చిందామా తిందాము అనే చల్లగా ఉన్నా తినేసేవాళ్ళు. కానీ ఈ మధ్య ఏమంటే హీట్ చేసుకుంటున్నాను మైక్రోవేవ్లో. దాని తర్వాత తింటే అక్కడ ఎలా ఇస్తారో అప్పుడు వేడివేడిగా బాగుంటుంది కదా, అలానే ఉందన్నమాట. అలా తింటే చాలా ఫ్రెష్గా ఇంకా ఎమ్మిగా ఉండింది. ఇంకా పాపం వీళ్ళు ఏం తిన్నా అది మమ్మల్ని కూడా టేస్ట్ చేయమంటా ఉంటారు కదా, సో అలా టేస్ట్ చేసి నాకు అలవాటు అయిపోయింది. ఇంతకుముందు అంతగా ఇష్టపడేదాన్ని కదా డోనట్స్ అంటే, కానీ రాను రాను నాకు నచ్చాయి అనమాట డోనట్స్ ఇట్లాంటి ఫ్లేవర్స్వి. పొద్దున్నే ఆ రోజు అన్నం చేసేసాను, ఆమ్లెట్ వేసి టొమాటో పప్పు చేస్తున్నాను కదా, అది ఉంటే వేడి చేసి సుదర్శన్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంకా ఎందుకో నాకు ఆ రోజు ఏం తినాలి అనిపించలేదు. ఇంకా హ్యాపీ ఏమంటే మీకు గుర్తుందా, హ్యాపీ గిఫ్ట్ రావాలి, ఇంకా రాలేదు. వాడు ఓన్గా ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు వాడి చైల్డ్ కోసము. ఇంకా అది వస్తుంది అన్నమాట ఇంకొంతసేపట్లో. అది వస్తే వాడి బ్యాగ్లో కూడా గిఫ్ట్ పెట్టేసి పెట్టుకోవాలి. ఇంకా దానికోసమే వాడి కిడ్డీ బ్యాంక్ తీసుకొనేసి మనీ తీసుకుంటున్నాడు. ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంది. అది కాక ఏమంటే వీడు కూడా టెడ్డీ లాగా సుదర్శన్ లాగా మాల్కి వెళ్ళి ఏదో ఒక షాప్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. కాకపోతే తెలిసిపోతుంది వాడికి మనీ పే చేయాలన్నా, అక్కడ ఎంత ప్రైస్ పడింది అవన్నీ చూసుకోవాలన్నా, వాడికి ఎవరు వచ్చారు, ఏ నేమ్ వచ్చింది వాడికి అన్నట్టుగా తెలిసిపోతుంది. అందుకనేసి అలా కాకుండా ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోరా అని చెప్పేసరికి వాడికి అప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాడు అమెజాన్. దాని తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెట్టించాను నేను ఆప్షన్, అది క్లిక్ చేశాను. ఇంకా అడ్రస్ యాడ్ చేసి ఇచ్చాను అంతే. వాడి గిఫ్ట్ ఏదో నాకు ఇప్పుడు తెలియదు, అది ఎవరికో కూడా తెలియదు నాకు. ఇంకా ఇప్పుడు తెలిసిందనమాట. ఎట్లా అంటే సుదర్శన్ టెడ్డీ ఇద్దరు నేమ్స్ రాసి పెట్టేస్తున్నారు బ్యాగ్స్లో. 10 రాసుకుందాం. ఫస్ట్ తీసుకెళ్ళి అక్కడ మనం అది ఓపెన్ చేసి దాని లోపలికి పెట్టాలి. ఇంకా నాకు నా చైల్డ్ గిఫ్ట్ ఉన్నా నేను బ్యాగ్లో పెట్టి నేమ్ రాసి అది పెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ రాసి పెట్టేసా ఇంకా హ్యాపీకి ఎవరు వచ్చారని తెలిసిపోతుంది అనేసి రాలేదు. హ్యాపీది కూడా వచ్చిన తర్వాత ఇద్దరిది ఒకేసారి నేమ్స్ రాసుకుందాము అనేసి.
సుదర్శన్ రెడ్డి వాళ్ళ బ్యాగ్స్ మీద ఏమంటే అమ్మ హ్యాపీ అనేసి నేమ్స్ రాసి పెట్టేశారు. అది ఎవరెవరికి ఏది వచ్చిందో తెలియదు, కానీ నేమ్స్ రాసి పెట్టారు. అలా ఇప్పుడు మేము కూడా సుదర్శన్ బబ్బా ఇంకా రెడ్డి అనేసి నేమ్స్ రాస్తున్నాను. వాళ్ళకి తెలియదు ఇప్పటి వరకు మా ఇద్దరికి ఎవరెవరికి ఎవరు వచ్చారు అనేసి జస్ట్ రాసి పెడుతున్నాము. ఇంకా మీకు తెలుసు అనుకుంటా, నిన్న నాకు నా చీట్ అది ఓపెన్ చేసి చూపించాను మీకు, మీరు చూసారో లేదో నాకు ఎవరు వచ్చారో మరి, షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఇంతసేపు 3 బ్యాగ్సే ఉన్నాయి హ్యాపీ గిఫ్ట్ కోసము, హ్యాపీ బ్యాగ్ కూడా యాడ్ చేసే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి. ఇంకా యాడ్ అయిపోయాయి, 4 బ్యాగ్స్ వచ్చేసాయి. ఫస్ట్ బబ్బానా షీట్ మీద రాసినారు బబ్బాని. ఫస్ట్ బబ్బా ఓపెన్ చేయాలి. బబ్బా ఎందుకు ఓపెన్ చేయాలి? ఫస్ట్ అందరూ తీసుకోండి, తీసుకోండి. హ్యాపీ నాకు ఇచ్చా నేను అక్కడికి వెళ్తా. ఇట్లా కాదు, ఇట్లా ఉండు. స్లోగా ఓపెన్ చేయాలి. మళ్ళీ బ్యాగ్స్ నాకు ఇవ్వరా? ఇంతకు ఎవరెవరు మనం ఇది గెస్ట్ చేయాలి. అరే యాపోడ్ ఇచ్చాడు నాకు ఇది. నువ్వు అనుకోలేదురా, నేను అమ్మ అనుకున్నాడు నేను. థ్యాంక్స్ హ్యాపీ. ఏం చేయాలి దీన్ని నేను? నాది అయిపోయింది లైట్ వస్తుందా దానికి? ఒకసారి హ్యాండ్ పై తీసుకో. చూపియమ్మా. వచ్చిందిరా నీకు. హ్యాపీ ఓపెన్ చేసుకో. బ్లూటూత్ అదేమో నాకు అవన్నీ తెలియదురా. ఇచ్చినప్పుడు నీకు మళ్ళీ ఇంకోటి ఎట్లా ఇస్తాను? మంచిగా తీసుకోగా అంటే సాటిస్ఫైయింగ్ గా తీయాలి. సరిపోతుంది కదా సిజర్ అంటే చించి. క్యూట్ లిటిల్ నన్న. నచ్చలేదు నాన్న. అందరు గిఫ్ట్స్ పెట్టండి, దగ్గరగా తీసుకున్నా. ఇటీ నన్ను ఒకసారి చూపిస్తా. సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవి. నేనే ఇంత క్యూట్ గా వేయాలన్నా నువ్వు. హ్యాపీ బర్త్డే. నీ గిఫ్ట్ చూపి. సరే బాబా నీ గిఫ్ట్ చూపి బాబా ఫస్ట్. ఫింగర్స్ తీస్తే కనిపిస్తుంది బాబా కొద్దిగా. బాబా ఏమిది అసలు భలే ఉందిరా నీ గిఫ్ట్. హ్యాపీ టెడ్డీ నీ గిఫ్ట్ చూపిరా. అప్పుడే బాగుందా టెడ్డా? అదేమంటే టెడ్డా నీకు నీ వాచ్ మాసిపోయింది కదా పాపం అనిపించిందిరా. భలే ఉంది హ్యాపీ నీది. ఏంది సరిగ్గా రావట్లేదు. ఎట్లా పెట్టాలన్నా బాక్స్ లో ఉంటుంది చూడరా, దాని పైన సపరేట్ గా ఉంటుంది. అబ్బునా ఏంపి ఇవి ఇవి ఇది వచ్చేసి ఎలాంటి వస్తుంది కప్స్ దీన్ని పెట్టడానికి. నేను వేసుకున్నా కదా. కర్టన్స్ ఆఫ్ చేయమని. కర్టన్స్ కి ఏముంది లేవా కొద్దిగా కదా. కర్టన్
ఉంటుంది. అయ్యో వావ్ హ్యాపీ బబ్బాకి అవసరం. ఓ పైన అది వచ్చింది. బబ్బాకి అవసరమా హ్యాపీ? ఏ గమ్ముకుండు, ఎంత బాగుంది అది బబ్బాకి. హ్యాపీ ఎంతో బాగుంది. హ్యాపీ హ్యాండ్ పైన ఎక్కడ బాబా? అక్కడ చూడు బాబా. వాడు ఒక్కడే బాబా వాడికి ఇష్టమైంది ఇచ్చాడు. భలే ఉందా హ్యాపీ? భలే ఉందా హ్యాపీ? సూపర్ నాన్న, నువ్వు గ్రేట్. వాడు అసలు ఓన్గా పాపం యాడ్ టు కార్ట్ చేసుకొని క్యాష్ ఆన్ డెలివరీ చేసుకొని పెట్టుకుంటారు. వాడు ఓన్గా అమెజాన్ అకౌంట్ రాది వాడిది. నాకు లేదా ఫోటో బాబాకి నైట్ చదువుకోవడానికి. యాప్ నీ బొమ్మేదిరా, నీకు అదే కరెక్ట్ రా. ఇంకే వేరేవైతే పాడు చేసి పెడతావు, అదైతే అక్కడ పెట్టుకొని ఉంటావు. ది బెస్ట్ గిఫ్ట్ ఎవర్. ఏంద్రా మ్యాగీ ఆడవుతుంది ఏది ఎవరిది అది? నాదొకటి వాడిదొకటి. బాబా 6 to 7 ఏమిది? కూచి వాడు ఇంకా సెట్ చేసుకుంటున్నాడు. ఈ అమ్మ అమ్మ అంటే బాగుండదు. తెచ్చేస్తున్నాడు. బాగుందా బాబా? బాగుంది. మేము ఇంకో షేడ్ అడిగాము. గ్లోగా ఉంది. మేము ఇంకో షేడ్ అడిగాము అక్క, అది ఆంటీ దగ్గర లేదంట స్టాక్ లో. లిప్స్టిక్స్ అంటే నాకు ఎంత ఇష్టమో, దాని తర్వాత గోల్డ్ అంటే ఇష్టం. అది కూడా రీసెంట్ డేస్ ఉంటే కదా నాకు గోల్డ్ అంటే ఇష్టం. ముందైతే లిప్స్టిక్స్ అంటేనే ఇష్టము. వాళ్ళు కూడా ఇష్టం కాదు, అవసరం కాబట్టి తీసి పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. సుదర్శన్ కూడా ఎప్పుడు ఇవ్వలేదండి. అవునా బాబా? ఇంకా టెడ్డీ ఇచ్చింది కాబట్టి నాకు ఏది ఇష్టం ఉంటుంది అనేది పాప ఆలోచించి వాడి బడ్జెట్లో వాడి థింకింగ్ అనమాట. అది నాకు ఇష్టం ఉంటుంది అట్లా అనుకునేసి ఇచ్చింది. సో స్వీట్. ఇంకా టెడ్డీకి నేను ఇచ్చాను వాచ్. వాడికి వాచ్ అవసరము ఇప్పుడు, అందుకనేసి వాడికి వాచ్ ఇచ్చాను. ఇంకా సుదర్శన్కి హ్యాపీకి ఇద్దరు గిఫ్ట్స్ చూసారుగా. ఇంకా అదేం తెలుసా మీకు, హ్యాపీ ఇచ్చింది గిఫ్ట్. అది మూన్ అంట, అది రౌండ్గా ఉండేది బాల్ లాంటిది మూన్ అంట. సో సుదర్శన్ కొంచెం మ్యాచ్ అయిందిలే పాప మూన్ అన్నట్టుగా మళ్ళీ మేము అనుకున్నాం అనమాట. ఇంకా అంతే మా గిఫ్ట్ సంగతి అయిపోయింది. శాంటా క్లాస్ గిఫ్ట్స్, సీక్రెట్ శాంటా గేమ్, సో అట్లా ఆడేసుకొని. కాకపోతే పాపం ఇద్దరికి శాంటా తాత ఇవ్వలేదు గిఫ్ట్స్, అదొకటే కొంచెం అప్సెట్. దాని తర్వాత లంచ్కి ఏమంటే సుదర్శన్ టెడ్డీ వెళ్ళేసి ఫిష్ తీసుకొచ్చారు. ఫిష్ ప్రాన్స్ 2 తీసుకొచ్చారు. ఇంకా నేనేమంటే రసం పెట్టేసి ఫిష్ ఫ్రై చేసేసి అన్నం చేసేసుకుందాము, ప్రాన్స్ ఏమంటే నైట్కి చేసుకుందాంలే అనేసి అనుకున్నాము. అన్నీ ఒకేసారి చేసుకుంటే అన్నీ ఒకేసారి అయిపోతుంది, మళ్ళీ నైట్కి మళ్ళీ ఇంకోటి ఏదైనా చేయాలి కదా అన్నట్టుగా నేను అలా పెట్టేశాను. ఇంకా పప్పు కూడా ఉండింది. ఫిష్ ఫ్రైకి పప్పు బాగుంటుంది, రసంలోకి ఫిష్ ఫ్రై బాగుంటుంది. సో 2 ఉంటాయి అన్నట్టుగా ఇంకా అలా చేసుకున్నాం ఆ రోజు లంచ్ సింపుల్గా. అది కాక వెన్స్డే వచ్చింది కదా క్రిస్మస్. ఇంకా వెన్స్డే అంటే ఫిష్ ఫ్రెష్గా ఉంటుంది మేము వెళ్ళే దగ్గర. సో అందుకనేసి ఇంకా ఫిష్ అప్పటికి కాట్లా లేదంట, అయిపోయింది. లేట్గా వెళ్ళారు వీళ్ళు, పొద్దున్న వెళ్ళుంటే కాట్లా ఉండేది. రోహు ఉందనేసి తీసుకొచ్చారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత హ్యాపీ ఏమంటే మళ్ళీ నెయిల్ పాలిష్లు పెట్టుకుంటా ఉండింది అనమాట. ఇంకా పెట్టుకుని చూపించింది నాకు వచ్చి, ఇంకా నాకు పెట్టరా అనేసి. నేను అంతా క్లీన్ చేసుకున్నాను నెయిల్స్ అంతా, కానీ పెట్టుకోవడానికి దానికి ఒక టైం రావాలన్నమాట, ఓపిక ఉండదు. ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోండి, ఇప్పుడు పెట్టుకున్నా అంటే ఇప్పుడు పాడైపోతుంది, ఇప్పుడు అన్నం చేయాలి అట్లా అనేసి అనుకుంటాను. లేదా ఒక్కొక్కసారి ఏదో ఒక పని ఉంటుంది, ఇంక పెట్టుకుంటే పాడైపోతుంది అనుకుంటూ అలా డిలే చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉన్నాను. సుదర్శన్ ఏదో మూవీ పెట్టాడు, హిందీ మూవీ, ఇంకా అది చూస్తూ ఉన్నాను. సో హ్యాపీని అడిగారు, హ్యాపీ నాకు కూడా పెట్టారా, నా లెగ్స్కి పెట్టారా, నాకు హ్యాండ్స్కి పెట్టారా అని చెప్తే ఇంకా హ్యాపీకి ఇష్టంగా పెట్టుకుంటా ఉంది. దాని మీద ఇంకా గ్లిట్టర్ కూడా వేస్తూ ఉంది, ఫెస్టివల్ అంట. సుదర్శన్ అడిగి మాదిరి ఏ గ్లిట్టర్ వేస్తే బాగుంటుంది మ్యాచింగ్ అన్నట్టుగా వేసుకుంటా ఉందన్నమాట. సో లెగ్స్కి అయిపోయింది, వాడికి ఇష్టంగా వేసేసింది. ఇంకెప్పుడు హ్యాండ్స్కి వేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా గ్లిట్టర్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటా ఉంది. ఈ గ్లిటర్స్ అన్నీ ఏమంటే వీళ్ళకి నెయిల్ ఆర్ట్ ఏదో కొనిచ్చున్నాడు సుదర్శన్, సో దాంట్లో వచ్చినవి అనమాట. ఇవి ఎంత యూజ్ అవుతాయో అసలు. మామూలుగా మనము నెయిల్ ఆర్ట్ చేయించుకోవాలంటే పార్లర్స్కి అట్లా వెళ్తారు కదా, సో అలా కాకుండా మన ఇంట్లోనే ఇవన్నీ చేసుకోవచ్చు మనకి క్రియేటివిటీ ఉంటే. వీళ్ళకి కనుక టైం ఉంటే స్కూల్ లేకుండా ఇంట్లోనే ఏదేదో చేసుకుంటూ ఉంటారు. కానీ మా హ్యాపీ తను చేసిందంటే అది కింద పడేయకుండా ఏది చేయలేదు అనమాట. అదేదో పడేసిన గ్లిట్టర్ ఒకటి మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుంటా ఉంది. ఇంకా టెడ్డీ ఏమంటే కొంచెంసేపు చదువుకొనేసి వెళ్ళి పడుకోరా అని చెప్పేసరికి వెళ్ళి చదువుకుంటా ఉందన్నమాట. ఇంకా అందుకే ఇక్కడ టెడ్డీ లేదు, నేను హ్యాపీ సుదర్శన్ మాత్రమే ఉన్నాము. నెయిల్ పాలిష్ పెట్టేసి నీట్గా పెట్టింది, కానీ లెఫ్ట్ హ్యాండ్కి ఏమంటే కొంచెం అట్లా ఇట్లా అంటింది, తర్వాత బాగా అయిపోయింది. ఇంకా మీకు
గుర్తుందా, నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను క్రిస్మస్కి అనిత వాళ్ళు లంచ్కి పిలిచారు మమ్మల్ని అనేసి. ఎప్పుడు పిలుస్తారు పాపం, కానీ మా సుదర్శన్కి ఎక్కర్లేని మొహమాటం, ఎక్కడికి వెళ్ళాడు. అందరు ఇంటికే రావాలనుకుంటాడే కానీ మనం ఒకరింటికి వెళ్దామే అనేసి మాత్రం అనుకోడు. కుమారు, సుదర్శన్, సునీల్ ముగ్గురు అలాంటి టైపే అనమాట, ఎక్కడికి వెళ్ళరు. కుమారే కొంచెం వెళ్తూ ఉంటాడు అక్కడికి ఇక్కడికి, కానీ సుదర్శన్ అస్సలు వెళ్ళాడు. చాలా మంది ఇలా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని, కానీ సుదర్శన్ని ఏమంటారు మైండ్లో పెట్టుకొని వాళ్ళందరితో నేను ఇంకేదేదో చెప్తా ఉంటాను, ఇలా రాలేము అలా రాలేము ఏమనుకోకండి అది ఇది అనేసి. ఇంకా అనిత మా గురించి తెలుసు. సో ఇంకా ఏమంటే, ఆశ మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉన్నారు కదా, నాకు తెలుసు, మీరు డిన్నర్ ఏం చేసుకోకండి, నేను మీకు కనీసం డిన్నర్ అయినా పంపిస్తాను, మీరు ఎట్లా రాలేకపోతున్నారు అనేసి అని. ఇంకా అది కూడా నేను నో అని చెప్పలేకపోయాను, అందుకే ఇంకా వాళ్ళు నైట్కి అవన్నీ పంపించారనమాట. ఇంకా అలా సుదర్శన్ హ్యాబిట్సే. టెడ్డీకి హ్యాపీ కొంచెం అయినా కలుస్తూ ఉంటుంది, కానీ టెడ్డీ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు. సుదర్శన్ హ్యాబిట్స్ అనమాట టెడ్డీకి కూడా. ఆ రోజు డిన్నర్ చేసేసి అది లయన్ కింగ్ ఉంది కదా, ఆ మూవీ ఆల్రెడీ చూసేసారంట వీళ్ళు, కానీ నేను ఒకసారి చూడాలి అన్నట్టుగా పెట్టారు. నేను ఇంకా నన్ను ఎందుకు చూపించారంటే నెక్స్ట్ డే మూవీకి తీసుకెళ్ళడానికి. ముఫాసా మూవీ వచ్చింది, వీళ్ళు అడుగుతున్నారు ఎప్పటి నుండో వెళ్ళాలి అనేసి అని చెప్పాను కదా. సో దానికి వెళ్ళడానికి నేను రాను కదా, ఇలాంటి మూవీస్కి పోను రా అంటా ఉంటాను. అది లయన్ కింగ్ బాగుంటుంది ఆశక, నువ్వు చూడు, అది నీకు నచ్చుతుంది, మళ్ళీ ముఫాసాకి వెళ్దాము అనేసి అని అది చూపించారు. సో అది చూసా, నాకు చాలా నచ్చింది. ఇంకా సరేలే పదండ్రా వెళ్దాము అనేసి నెక్స్ట్ డే ముఫాసాకి వెళ్ళాము. ఇంకా ఐమాక్స్కి వెళ్ళాము, పెద్ద స్క్రీన్ అనమాట, చాలా బాగుంది. ఇంతకుముందు ఒక మూవీకి ఏదో వచ్చాము ఇక్కడ ఈ థియేటర్కి, మళ్ళీ ఇది సెకండ్ టైం రావడము. 4DXకి తీసుకెళ్ళమనేసి అడిగింది అన్నమాట టెడ్డీ, కానీ ఈ మూవీకి అది అవసరం లేదురా, మళ్ళీ వేరే మూవీ ఇంకోటి ఏదో చెప్పింది మర్చిపోయాను, మోనా 2 ఏదో వచ్చిందంట, సో దానికి వెళ్దాం లేరా అని చెప్పేసి మళ్ళీ అనుకున్నారు. ఇంకా నాకైతే ఈ మూవీ కూడా చాలా బాగుంది, ది లయన్ కింగ్ కూడా బాగుంది, పార్ట్ 2 ఇది ముఫాసాది, ఇది కూడా బాగానే ఉంది. కానీ టెడ్డీకి హ్యాపీకి కూడా కాదు, టెడ్డీకి సుదర్శన్కి ఏమంటే పార్ట్ 2 ఇది నచ్చలేదంట అంతగా, ది లయన్ కింగ్ చాలా బాగుండింది అనేసి చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డేనేనా, ఆ రోజే అనుకుంటా, అంటే 26th డే అనమాట. ఎందుకంటే ఆ రోజు అదే లాస్ట్ వ్లాగ్లో చూపించాను మీకు, ఇది కూడా హ్యాపీకి డెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, వాడికి టూత్ ఇన్ఫెక్షన్ ఏదో ఉంది, చూపించుకోవాలి, ఫిల్లింగ్ పెట్టించుకోవాలి అనేసి. అక్కడ వాళ్ళు పెట్టలేదు కదా. సో ఫస్ట్ నార్మల్గా లాస్ట్ టైం 5 months ముందు వెళ్ళిన డాక్టర్ అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పాను, ఐడెంట్కి వెళ్తుంటాం అనేసి. సో వాళ్ళు 3 days తర్వాత వాళ్ళు కాల్ చేశారనమాట, రండి డాక్టర్ ఉంటారు అనేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో అలా ఎలాగైనా అపాయింట్మెంట్ దొరికింది కదా, ఒకసారి ఈ డాక్టర్ కూడా చూపిద్దాము, ఈయన ఏమంటారు అన్నట్టుగా అనుకున్నాము. సో అలా వెళ్ళామన్నమాట యాపీని తీసుకొని. ఇంకా ఆ హాస్పిటల్కి ఎదురుగానే ఎగ్జిబిషన్ ఉంది. మాస్టర్ తాత చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళున్నాం కదా, మళ్ళీ వచ్చేటప్పుడు ఏమంటే ఎగ్జిబిషన్ కనిపించింది యాపీకి. అప్పటి నుండి అడుగుతా ఉండే ఎగ్జిబిషన్ ఎలాగో ఈ హాస్పిటల్కి వచ్చాం కదా అన్నట్టుగా వచ్చామన్నమాట. ఇంకా ఈ డాక్టర్ కూడా సేమ్ ఆ డాక్టర్ ఏం చెప్పారో అదే చెప్పారు, ఏమి ఫిల్లింగ్ అన్నట్టుగా ఏం అవసరం లేదు, ఆ పన్ను ఒక 5-6 monthsలో ఊడిపోతుంది సార్, ఏం కాదు, ఊడిపోలేదు, ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్ అయింది అప్పుడు చూద్దాము, ఇప్పుడైతే ఏం అవసరం లేదు, బాగుంది, ఇన్ఫెక్షన్ లేదు, ఇంకా ఆ తీత్ కూడా ఊగుతా ఉందంట, ఊడిపోతుందని చెప్పారు. ఇంకా ఈ ఎగ్జిబిషన్ కొంచెం స్పెషల్గా ఉంది. అక్కడ ఏమంటే అన్ని రామోజీ ఫిలిం సిటీ లాగా ఉందన్నమాట. ఇంకా అంతా ఫొటోస్ తీసుకున్నాం, అన్ని ఫేక్ ఉన్నాయన్నమాట అక్కడ అంతా. ఇంకా ఓన్లీ ఆ సీనరీస్ ఆ ఫొటోస్ తీసుకోవడం వరకేమో అనుకున్నాం, కొంచెం లోపలికి వెళ్తే మళ్ళీ షాపింగ్ కూడా ఉంది. ఇంకా ఎలాగో వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్లో ఈ కఫ్స్ ఉంటాయి కదా వేసుకోవడము, వీళ్ళకి ఇయర్ కఫ్స్. అదేమంటే ఈ మధ్య అపార్ట్మెంట్లో చూసా 2 పిల్లల్ని, అది ఇట్లా లాంగ్గా ఉన్నాయన్నమాట, జడల్లాగా ఉంటాయి. సో అవి నచ్చాయి, వీళ్ళు ఎక్కడ తీసుకొని ఉంటారు, యాపీకి తీసుకోవాలి ఒకటి అనుకుంటున్నాను. సడన్గా ఇక్కడికి వచ్చినసరికి అక్కడ అది కనిపించింది, బాబా అది కొని బాబా యాపీకి. పిల్లలకి కావాల్సిన ఫస్ట్ పేరెంట్స్కి తెలిసిపోతుంది కదా. సో వాళ్ళు అడగక ముందు నేనే అడిగా సుదర్శన్ కా, చూడు బాబా తీసుకుందాము అనేసి. చూసాము, బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే ఏమంటే అది 300 చెప్పారు, కొంచెం కూడా తగ్గించుకోవట్లేదు. ఇంకా సుదర్శన్ ఉండేసి వద్దులే బుజ్జు 300 పెట్టి అవసరమా, వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కదా అనేసి అన్నాడు. సర్లే అవునులే ఎందుకులే అనిపించింది. ఇంకా యాపీ వాళ్ళు కూడా ఏమైనా కావాలి అనేసి అడగలేదు, నా ఇంట్రెస్ట్తో నేను అడిగా అనమాట. అందుకని లాస్ట్కి అదేం తీసుకోలేదు. ఇంకా వచ్చేసరికి గేమ్స్ ఉన్నాయి. ఎక్కడ గేమ్స్, ఈ చిన్న ఎగ్జిబిషన్లో అయినా కానీ పెద్ద మాల్కి వెళ్ళినా కానీ గేమ్స్ మాత్రం వదలం కదా. సో అక్కడ గేమ్స్ ఆడతారు, ఇక్కడ గేమ్స్ ఆడతారు. ఇక్కడ గేమ్స్ ఏమంటే సుదర్శన్ భలే ఇంట్రెస్ట్ అనమాట టెడ్డీ హ్యాపీ వాళ్ళకంటే. ఇంకా ఈ గేమ్ అయితే భలే ఫన్నీగా ఉండింది, అందరం వేసాము, అన్ని కలిపి టోటల్ చేస్తే ఎంతో వస్తుంది కదా. సో దానికి మనకి ఏ గిఫ్ట్ ఆ చాట్ అయినా సోప్ ట్రే ఇది వచ్చింది లాస్ట్కి. సుదర్శన్ ఇదైతే ఎందుకులే బుజ్జు అని మళ్ళీ ఆయనకే ఇచ్చేసి వచ్చేసాడు. ఒకప్పుడైతే ఓన్లీ సమ్మర్ హాలిడేస్లో మాత్రమే, మా చిన్నప్పుడు ఓన్లీ సమ్మర్ హాలిడేస్లో మాత్రమే ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. అప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉండేది, వెళ్ళాలి అనిపించేది, భలే ఎంజాయ్ చేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడంటే అప్పుడు ఏ సీజన్ అని కాదు, ఆల్వేస్ కూడా ఉంటాయి అనమాట. అన్ని మాల్స్కి వెళ్తే ఉంటాయి,
కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే బెంగళూరులో ఆల్వేస్ ఈ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి ఇదిగో జైంట్ వీల్ అంటూ ఇలాంటివన్నీ ఉన్నాయి, ట్రైన్ అండి అవన్నీ. ఇంకా ఏది ఎక్కాలో తెలియలేదు. లాస్ట్కి ఏమంటే ట్రైన్ ఎక్కుదాము అనేసి అనుకున్నాం. వాళ్ళిద్దరు ఫస్ట్ ఎక్కిద్దాము టెడ్డీ హ్యాపీకి అనుకున్నాం. లాస్ట్కి మేము 4 మెంబర్స్ ఎక్కుతున్నాం. అది ట్రైన్ నుంచి సార్ అక్కడ ఒకటి. సో ఫస్ట్ మేమే అనమాట బోని అన్నట్టుగా మేము వెళ్ళి ఎక్కబోతున్నాము. తర్వాత అంత ఫిల్ అయ్యింది. నా విషయానికి వచ్చానంటే ఇవన్నీ ఎక్కడము ఇవన్నీ ఆడాలి అంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు కొంచెం భయం కూడా. అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. లాస్ట్కి వెళ్తున్నాను, ఇదేమంత ఫాస్ట్గా ఉండదులే అనేసి. అన్ని సీట్స్ చూసాము అక్కడ అంత ప్లేసెస్. లాస్ట్ ఎందుకులే కళ్ళు తిరుగుతాయి అనేసి మళ్ళీ ఫస్ట్లో వచ్చి కూర్చున్నాం నలుగురము. ఇంకా అక్కడ వరకు వచ్చేసరికి టెడ్డీ హ్యాపీ వాళ్ళు మేమిద్దరం ఒక దగ్గర కూర్చుంటాము, మీ ఇద్దరు ఒక దగ్గర కూర్చోండి అనేసి అన్నారు. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టాను కదా మన ఆది సుదర్శన్ది. సో ఇక్కడ ఫొటోస్ అనమాట, 2 ఫొటోస్ పెట్టాను ఆ రోజు. సుదర్శన్ ఎంత ఫన్నీ అంటే, ఫన్నీ పక్కన పెడితే పోకిరి అంటారు చూసారా, ఆ రోజు చూసాను సుదర్శన్ని. ఎందుకు సుదర్శన్ ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనిపించింది. భలే నెంబర్ 1 పోకిరి మా సుదర్శన్. వాళ్ళకి జాగ్రత్త చేసుకుంటున్నట్టున్నారు ఇక్కడ. వెళ్తా అందరా అసలు బాగా స్పీడ్గా తోడు, స్పీడ్గా ఎక్కించు. సౌండ్స్ ఎందుకు చేస్తున్నావు పాపా? నాయనా ఏ స్పీడ్ అయింది ఈసారి, ఇంకా స్పీడు ఈసారి ఫుల్ స్పీడు. స్పీడ్ హ్యాపీ చూడు. పగిలిద్దరు ఆయన రౌండ్ ఫుల్ స్పీడ్. ఇప్పుడు చూడు ఫుల్ స్పీడ్ రాయి. లాస్ట్ రౌండ్ పాపా చూడు హ్యాపీ ఎలా చెప్తున్నాడు. హ్యాపీ ఏంది స్టాప్ చేయడా? వెళ్ళి ఇట్లా ఇట్లా జంప్ చేయాలి అట్లే. 10,000 రూపీస్ చూపి అట్లా $1,000,000 అంట. చూడంత స్పీడ్ ఎంత అంటూ ఆఫర్ కూర్చో. ఇంకా మన ఇంటికి వెళ్ళమేమోరా. నైట్ అంతా తిరుగుతుంటా అంటే మంచి అంతా పడతాం తలపై. సో అలా ట్రైన్ జర్నీ జరిగింది. ఇంకా కింద దిగిన తర్వాత మన ఫాలోవర్స్ ఒకరు కలిసారు, చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఏమంటే ఏంటి మీరు డల్గా మాట్లాడుతున్నారు, బాగాలేదా మీకు హెల్త్ అన్నారు. అక్కడ అరిచి అరిచి నవ్వి నవ్వి నా గొంతు పోయింది. ఇంకా వాళ్ళతో వచ్చేసరికి నాకు ఆ సౌండ్స్కి నేనేం మాట్లాడుతున్నాక నా వాయిస్ నాకే వినిపించలేదు. ఇంకా అలా ఉంటుందన్నమాట మా సుదర్శన్తో. ఒక్కొక్కసారి ఎలా ఉంటారంటే, అబ్బా సుదర్శన్ అంత డిగ్నిఫైడ్గా ఉండే మనిషి ఎవరు ఉండరు అబ్బా ఇక్కడ లోకంలో అన్నట్టుగా ఉండిపోతాడు. ఒక్కొక్కసారి ఏమంటే ఇట్లా చేస్తాడు. ఇంకా మా హ్యాపీ టెడ్డీకి అయితే మా సుదర్శన్ చేసిన దానికి ఎంబారాసింగ్గా ఉండిందంట.
ఇంకా ఇక్కడ ముగ్గులు వేస్తూ ఉంటే భలే అనిపించింది. అది కొనిడు మా సుదర్శన్ ఎలాగో అడిగినా కానీ, ఎందుకంటే ఆల్రెడీ ఉంటాయి, నేను యూజ్ చేయను, మళ్ళీ ఎందుకు బుజ్జు వేస్ట్గా కొంటావు అంటాడు, అందుకనేసి అడగలేదు. కానీ వాళ్ళు వేస్తూ ఉంటే చూడాలనిపించింది, అందుకనే చూశాను, అలానే వీడియో తీసి మీతో షేర్ చేశాను. ఇక్కడ ఎక్కడ లేని వెరైటీ ఆఫ్ పికిల్స్ ఉంటాయి అన్నమాట, అన్నీ భలే ఉంటాయి. ఇంకా అక్కడ తాజ్ మహల్ ఉంటే హ్యాపీకి ఒక ఫోటో తీసుకున్నాను. ఇంక ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అలా ఎంజాయ్ చేసాము కొంతసేపు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా నేను ఏం షాపింగ్ చేశానో మీతో మళ్ళీ కార్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను తీసి. ఇంకా రేపు కాదు ఎల్లుండే న్యూ ఇయర్, ఇంకా జస్ట్ 1 డే ఉంది న్యూ ఇయర్కి, ఇయర్ అయిపోతుంది. అబ్బా 2024లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్, ఎన్ని ఎక్స్పీరియన్సెస్. ఒక సైడ్ ఏమంటే హ్యాపీగా ఉన్నాము, ఒక సైడ్ అంతే సాడ్గా ఉన్నాము. చాలా చాలా జరిగాయి, చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇంకా నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. నాకు తెలిసి మీ లైఫ్లో ఏం జరిగాయో దానికంటే నా లైఫ్లో ఏం జరిగాయి అనేది మీకు చాలా గుర్తుంటుంది, ఎందుకంటే వ్లాగ్స్ అంత కాన్సన్ట్రేట్గా, అంత డీప్గా, అంత మంచిగా చూస్తారు. ఆ కార్ చూసారు ఎంత దుమ్ము కొట్టుకుపోయిందో, ఆ కార్ వాష్ వాళ్ళు రావట్లే, ఒక రీసెంట్గా ఒక 2-3 డేస్ నుండి కార్ అట్లా అయిపోయింది. ఇంకా నేను కొనుక్కున్నాను అక్కడ ఏమంటే బొట్టు పిల్లలు కొనుక్కున్నాను. బొట్టు పిల్లలు అంటే చాలా ఇష్టం, ఏదో వెరైటీగా కొనుక్కుందాం అనుకుంటాను, కానీ కొన్ని మ్యాచ్ అవ్వవు నాకు. మళ్ళీ నాకు ఎప్పుడు వేసుకుంటానో అదే వేసుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లల కోసం ఆ చిన్న హెయిర్ క్లిప్స్ లాగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.